శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. ఏదైనా ఈ కర్కాటక రాశి వారికి ఈ రాబోయే 15 రోజుల తర్వాత చాలా వరకు గ్రహాలు అనుకూలంగా మారడం వల్ల వీళ్ళ యొక్క అదృష్టం అన్నది తిరిగి ప్రారంభం అవడం జరుగుతూ ఉంది. గత కొంతకాలంగా 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఇష్టపూర్వకంగా ఉంటుంది, అది మంచిగా ఉంటుందన్నమాట. ఎవరికైనా డొనేట్ చేయాలన్నా, ఎవరినన్నా చదివించి వారి సహాయం చేయాలన్నా, ఒక పెళ్ళికో ఒక పుణ్య కార్యక్రమానికో ఎక్కువ సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా మీరు కూడా మీ యొక్క విద్య ఆగిపోయినా దాన్ని సంపూర్ణం చేసుకోవడం, వీటన్నిటికీ కూడా గురువు సహాయపడడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకు ఒక విధంగాను, కొద్దిగా వయసులో పెద్దగా ఉంటూ ఆధ్యాత్మిక జీవితం గడుపుదాం అనుకున్న వాళ్ళకి చాలా వరకు 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఒక మంచి గురువు లభించడం ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తూ మీ జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనే మీ యొక్క ఆశయం, కోరిక తప్పకుండా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అటువంటి గురువు నెమ్మదిగా ఈ అక్టోబర్ 18వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే అది ఉచ్చస్థానంలోకి రావడం. మరి ఈ కర్కాటక రాశి అయినటువంటి రాష్ట్రాధిపతికి చంద్రుడు మిత్రగ్రహం అవడం వల్ల ఒక విధమైనటువంటి గజకేసరి యోగం ఏర్పడుతుంది. అలాగే భాగ్యాధిపతి రాశిలోకి రావడం వల్ల ఒక భాగ్యయోగం, రాజయోగం లాంటిది కూడా ఈ సమయంలో ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా భాగ్యాధిపతి తలుచుకుంటే దేన్నైనా ఇవ్వగలడు. ఉన్నత విద్య ఇవ్వగలడు, సంతానాన్ని ఇవ్వగలడు, అదృష్టం, రాజకీయ పదవి కూడా ఇవ్వగలడు. అటువంటి గురువు రాశిలోకి ప్రవేశించడం వల్ల చాలా కాలంగా మీరు ఎటువంటి స్థితిని, మార్పుని కోరుకుంటున్నారో ఆ మార్పు మీ జీవితంలో రాబోతుంది. మీ యొక్క యాక్టివిటీస్, దైనందిన కార్యక్రమాలు, గతంలో మానివేసినటువంటి కార్యక్రమాలు కానీ, అంటే ఏదైనా ఒక పుణ్య కార్యక్రమాలు, నడవడిక, దైవభక్తి, క్రమశిక్షణ ఇవన్నీ కూడా మారుతాయి. వేషధారణలో చాలా ఆధ్యాత్మికత కనబడుతూ ఉంటుంది. మంచి మంచి అలవాట్లతో మళ్ళీ మీ జీవితాన్ని పునఃప్రారంభించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా కంప్లీట్గా ఆరోగ్యంలో కానీ అలవాట్లో కానీ మార్పు రావడంతో ఒక దైవ సంబంధించినటువంటి కార్యక్రమం పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాక్స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల ఎవరైతే ఈ కర్కాటక రాశిలో అటు ఆధ్యాత్మిక రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఉన్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా ధనయోగం పెరుగుతుంది, మీ యొక్క వచ్చేసి పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ధనస్థానంలో ఉన్నాడు. అంటే ప్రతి పనికి చాలా వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఏ పని చేసినా దానికి తగినటువంటి పరిహారం మీరు పొందుతూ ఉంటారు. ఈ విధంగా 2 శుభగ్రహాలు అటు వ్యక్తిగతంగా రాశిలోను అటు ధనస్థానంలో సంచరించడం అన్నది నిజంగా ఈ రాశి వారికి ఒక కొత్త యుగం ప్రారంభమైనట్టే, కొత్త టర్మ్ ప్రారంభమైనట్టే ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలు విజయం అదృష్టవశాత్తు వస్తూ ఉంటుంది. చివరికి మీరు ఏ పని జరగదనుకుంటారో ఆ పని జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు కూడా ఈ రాశికి యోగకారకుడుగా 4వ స్థానంలో సంచరించడం వల్ల చాలా కాలంగా సొంత గృహంలోకి మారాలని మీ ఆలోచన ఈ సమయంలో నెరవేరుతుంది. ఏదైనా స్థిరాస్తి, గృహం అలాంటిది కొనాలనే ప్రయత్నం కూడా చాలా వరకు నెరవేరుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే భాగ్యస్థానంలో మీకు ప్రస్తుతం శని భగవానుడు సంచరిస్తున్నాడు. అంటే భాగ్యస్థానంలో శని నిర్భాగ్య యోగాన్ని ఇస్తూ ఉంటాడు అన్నమాట. ఎన్ని వనరులు ఉన్న సమయానికి ధనానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అటువంటి భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుని భాగ్యాధిపతి అయినటువంటి గురువు రాశిలో ప్రవేశించి భాగ్య దృష్టితో భాగ్యస్థానాన్ని చూడటం వల్ల భాగ్యస్థానం యాక్టివేట్ అవుతుంది. మరి కారకత్వాలైనటువంటి శని కారకత్వాలు, మరి ఉద్యోగ సంబంధించిన విషయాలు, ఆయుష్కు సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించినవి, ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతుంటాయి అన్నమాట. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారో అటువంటి వారికి సడన్గా ఒక మంచి వైద్యం దొరకడం వల్ల అయితేనే, వారు జీవన విధానంలో మార్పు వల్ల అయితేనే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు దర్శించాలనే మీ ఆలోచన కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క బంధువుల్ని కలాలనే మీ కోరిక కానీ ఈ సమయంలో
చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా లగ్నంలోకి రాశిలోకి ఒక శుభగ్రహం ప్రవేశించినప్పుడు కంపల్సరీగా ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మనం చేసే పనులు మంచిగా నడుస్తుంటాయి. అలాగే భాగ్యస్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి ఫలితాలు మనకి అదృష్ట రూపంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి ఎస్పెషల్లీ ఈ కర్కాటక రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి మరి గతంలో మీరు చేయని ప్రయత్నాలు ఇప్పుడు ఫలితంకి రావడం వల్ల అటు ఉన్నత విద్యా అవకాశాలు కానీ పుణ్యక్షేత్రం దర్శనం కానీ జీవితంలో మంచి మార్పుకి ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉన్నది. మనం గోచార ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో కేవలం మీ యొక్క చంద్రుడి యొక్క స్థితిని ఆధారంగా తీసుకుని మాత్రమే మిగతా గ్రహాలు సంచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో చెప్పిన ఫలితాలు చాలా వరకు జరగవచ్చు, జరగకపోవచ్చు. అయితే ఎలాగైతే చంద్రుడి యొక్క రాశి ఉంటుందో మిగతా రాశుల మీద కూడా, అంటే బుధుడు శుక్రుడు ఈ రాశుల వారి మీద కూడా ఈ గ్రహాలు మారినప్పుడు దాని ప్రభావం కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకి మీ జన్మజాతకంలో శుక్రగ్రహం ఉన్న చోటికి గురుగ్రహం వచ్చిన, గురుగ్రహ వీక్షణ ఉన్న వివాహం కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు జన్మజాతకంలో శని గ్రహం ఉన్న రాశిలోకి గురుగ్రహం వచ్చిన, గురుగ్రహం చూసిన మీకు ఉద్యోగం రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. అలాగే బుధుడు ఉన్న రాశిని గురువు చూసిన, గురువు ఆ గ్రహం మీద సంచారం చేసిన విద్యలో అభివృద్ధి కలుగుతుంది, స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కేతువు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం జరుగుతూ ఉంటుంది. రాహు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగపరమైన అభివృద్ధి, టెక్నికల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు ఉన్న రాశిలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం కానీ, అన్నదమ్ములతో విభేదాలు, ఈ ప్రమాదాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే రవి ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు తండ్రి గారికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే మీ సంతానం విషయంలో ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఇలాగా ప్రతి గ్రహం మీద ఈ గోచార ప్రభావం ఉంటుంది. అందువల్ల సంపూర్ణంగా తెలుసుకునే అనుకున్నవారు, ప్రాథమిక జ్ఞానం ఉన్నవారు వాళ్ళు తెలుసుకోవచ్చు. లేనప్పుడు కొద్దిగా అనుభవం జ్యోతిష్కుని సంప్రదించి ఏదైతే గ్రహం పాపగ్రహాల చేత ఇబ్బంది పడుతుందో ఆ గ్రహానికి మీరు పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితమైనటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ పరిహారం కన్నా గోసేవ చేయడం వల్ల కానీ, గోవుకి సరైనటువంటి అంటే మంచి ఆహారాన్ని అందించడం వల్ల, అలాగే గో క్షీరంతో మీ ఇష్టదైవానికి, అంటే ఎక్కువగా అన్నిటికీ శివుడే కాబట్టి శివుడికి అభిషేకం చేయడం వల్ల చాలా ఎక్కువ ఫలితాన్ని తొందరగా మనం పొందవచ్చు. అయితే ఎక్కువగా ఉద్యోగపరమైన సమస్య ఉన్నా, వివాహపరమైన సమస్య ఉన్నా, పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా రాణించలేకపోతున్నా అంటే గోవులకి పచ్చగడ్డి పెట్టడం వల్ల మీ యొక్క సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. అంటే కొన్ని పట్టణాల్లో అది దొరకడం కష్టం, కానీ ఏదో విధంగా సేకరించి అంటే ఒకేసారి ఎక్కువ గోవులకి ఈ పచ్చగడ్డిని ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో నామకాహ ఏదో కొద్దిగా పచ్చగడ్డి తెచ్చి ఒక ఆగు పెడితే దాని ఫలితం అయితే కనబడదు. ఎక్కువ గోవులు ఉన్న చోట ఆ గోవులకి అంటే సుమారు ఒక 100 గోవులన్నా ఉండాలి. అటువంటి గోవులకి ఇంచుమించుగా 100 గోవులకి ఈ పచ్చగడ్డిని మీకు అనుకూలమైన రోజులు అంటే ఏదైనా సాధన తార, క్షేమతార వచ్చినప్పుడు ఆ గోవులకి ఈ పచ్చగడ్డి ఆహారంగా మీరు తినిపించవచ్చు. లేదంటే మీ సిబ్బందితో కన్నా పెట్టవచ్చు. మీ బిజినెస్ మాత్రం అక్కడ ఉండాలి. ఆ గోవులు అవి తిన్నప్పుడు ఆ కళ్ళలో ఆనందాన్ని, మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీ ఫలితం, మీ పని కూడా తప్పకుండా నెరవేరుతుంటుంది. ఏదైనా పరిహారం మనం చేసుకునే మనకి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి చేయాలి తప్ప ఏదో నామినల్గా ఏదో డొనేషన్ చేయమన్నామని ఏదో 10 మందికి భోజనం పెట్టకుండా సాధ్యమైనంత వరకు అది ఒక స్థాయిలో ఉంటేనే ఆ ఫలితం కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కేవలం ఈ గోచార ఫలితాలు చంద్రుని మట్టి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ప్రతి గ్రహం మీద ప్రతి గ్రహ ప్రభావం ఉంటుంది. అది సంపూర్ణంగా తెలుసుకోవడం వల్ల డే టు డే
మంత్ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ఏదైనా మన దైవ బలంతో మన జాతకాన్ని మనమే మార్చుకోవచ్చు. స్వస్తి.